సిద్ధయ్య గారు మఠం కానించి 2018లో తీసుకొచ్చి గుడి కట్టు. హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణ్ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం గుత్తికొండ బెలం అయితే వచ్చాము. గుత్తికొండ బెలంలో మనం ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి ఈ చెట్టు అయితే కనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఈ చెట్టు ప్రక్కనే వచ్చేసరికి బ్రహ్మంగారి మఠం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఖచ్చితంగా ఈ బ్రహ్మంగారి గుడిని మన తాతగారే ఇక్కడైతే ప్రతిష్ఠించడం జరిగింది. మన తాతగారితో ఒకసారి అయితే మాట్లాడదాం. చెప్పండి తాతగారు, ఈ గుడి ఎప్పుడు కట్టించారు? 2018లో కట్టా. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. రండి ఫ్రెండ్స్, వెళ్దాం. వచ్చేసే నువ్వు. చూడండి ఫ్రెండ్స్, బ్రహ్మంగారు వచ్చేసరికి. చెప్పండి బాబాయ్. సిద్ధయ్య గారు మఠం కానించి 2018లో తీసుకొచ్చి గుడి కట్టుకొని సిద్ధయ్య గారు మా పీఠాధిపతులు ఇచ్చారు. బ్రహ్మం గారిని సిద్ధయ్య గారిని అదే ఆ పటం, పెద్ద పటం, పెద్ద పటం ఇవన్నీ 2018లో గుడి కట్టి ఇవన్నీ చేశాను సార్. గ్రేట్ బాబాయ్, మీరు వచ్చేసరికి చాలా చాలా గొప్ప విషయం. చాలా గ్రేట్. మాది ఈ ఊరు కాదు, ఒట్టి చెరుకూరు గుడి దగ్గర మండలం. అదే ఒట్టి చెరుకూరు. మీ పేరు? ఏడుగొండలు. ఇది కూడా సిద్ధయ్య గారి మఠం దగ్గర. దేవుని ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదంటారు. ఈ తాతగారికి 90 సంవత్సరాలున్నా కానీ నేటికి కూడా బ్రహ్మంగారు సేవ చేస్తా గుత్తికొండ బెలంలోనే నివసిస్తూ ఉన్నాడు. ఈ వయసులో కూడా ఒంటరిగా ఆ బ్రహ్మంగారు సేవ చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయమో కదా ఫ్రెండ్స్. 2014లో వేపించా బోరు. 2014. మీరు ఇక్కడే ఉంటారా బాబాయ్? ఓకే. చెట్లు కూడా 2010లో నాటిన చెట్లు ఇవి. ఆడ అమ్మవారు సెలమైన మలిచిన చెట్లు. పైన సేవ చేస్తా ఉంటాను, పైనుంచి తీసి కింద పడేస్తే సెలమైనవి తీసుకొచ్చి నాటా. ఇప్పటికే 13 ఏళ్ళలో చిల్లర అవుతుంది చెట్లు నాటి. గ్రేట్ బాబాయ్. అలానే ఈ బ్రహ్మంగారి మఠం అయితే ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ రేకులు అయితే ఉన్నాయి. రేకులు ఉండి చిన్న ప్లేస్ లో అయితే ఈ బ్రహ్మంగారిని అయితే ఎవరైనా దాతలు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ బ్రహ్మంగారి మఠాన్ని అయితే కట్టిస్తారని మా ఛానల్ ద్వారా మీకైతే విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే స్వామివారిని మీరు ఒక్కసారి చూసి ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసరికి బ్రహ్మంగారి మఠం మీరు కడతారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను.